కోల్కతాలో నాటకీయ పరిణామాలు బెంగాల్ రాజకీయాలను మలుపు తిప్పుతున్నాయి. బొగ్గు స్కామ్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న ఐపాక్ కార్యాలయానికి నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడ కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు రాజకీయ కుట్రలో భాగమని ఈడీపై విరుచుకుపడ్డారు. అయితే మమతా తీరుపై సిబిఐ విచారణ కోరుతూ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. తమ దగ్గర నుంచి డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ రికార్డులు పట్టుకెళ్లారని ఆరోపించారు. మరోవైపు మమతా బెనర్జీ దర్యాప్తు సంస్థల నిధులకు ఆటంకం కలిగించారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్లోకి ఎయిర్ ఫోర్స్మెన్ డైరెక్టరేట్ ప్రవేశంతో అక్కడి రాజకీయం కొత్త మలుపు తిరిగింది. బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా ప్రముఖ కోల్కతాలోని కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో తనిఖీలు చేసేందుకు వెళ్లారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్టు వారు తెలిపారు. కాగా సోదాలు జరుగుతున్న సమయంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె వెంట కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ కూడా ఉన్నారు. మమత నేరుగా 11వ అంతస్తులోని ఐపాక్ కార్యాలయానికి చేరుకున్నారు. రాజకీయ ఉద్దేశాలతో సోదాలు చేస్తున్నారని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాగా మమతా బెనర్జీ చేతిలో కనిపించిన ఫైల్స్లో ఏమున్నాయో పెద్దగా తెలియకపోయినప్పటికీ ఫోటోల్లో ఒక ఫైల్పై ఫిబ్రవరి 2022 అని గుర్తించి ఉంది. మరొక ఫైల్లో తృణమూల్ నాయకుల ప్రయాణ రికార్డుల్ని వివరించే పత్రాల కట్ట ఉంది. మమతా మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ పత్రాలను, హార్డ్ డిస్క్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, దానిలో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల సమాచారం ఉందని అన్నారు. అందుకే వాటిని నేను వెనక్కి తెచ్చేశానని చెప్పారు. తమ అంతర్గత వ్యూహ పత్రాల్ని కూడా పట్టుకు వెళ్లేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ, దయచేసి క్షమించండి. మీ హోంమంత్రి అమిత్ షాను నియంత్రించండి. రాజకీయంగా మీరు మాతో పోరాడండి. అలా పోరాడలేకపోతే బెంగాల్కు ఎందుకు వస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. चुनाव का स्ट्रैटेजी पूरा छीन के लिया, एक क्राइम है. अगर आप हमारे साथ लड़ने नहीं सकते हैं तो अब क्यों हम बंगाल में आते हैं? आप हिम्मत से काम लो, आप लोकतंत्र पुलिस प्रोसेस में जीतो. आप एजेंसी लगा के हमारा पेपर लूट करते हैं, करते लूट बोलते झूठ. हमारा पेपर लूट करते हैं, हमारा स्ट्रैटेजी लूट करते हैं, हमारा डेटा लूट करते हैं, हमारा वोटर लूट करते हैं, हमारा बंगाल को लूट करते हैं, हमारा भाषा को लूट करते हैं. क्या है आप लोगों के लिए भविष्य? इससे और भी खराब होगा. जितना भी सीट आपको मिलना चाहिए था, इससे तो अब जीरो में आ जाएगा. आई एम सॉरी मिस्टर अमित शाह एंड मिस्टर प्राइम मिनिस्टर, प्लीज कंट्रोल योर होम मिनिस्टर. మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీనియర్ పోలీస్ అధికారులు, ఇతరులపై సీబీఐ విచారణ కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోల్కతా హైకోర్టుని ఆశ్రయించింది. పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్పై, దాని డైరెక్టర్పై తాము చేసిన రైడ్లను వీరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని ఈడీ ఆరోపించింది. ఐపాక్ ప్రాంగణం నుంచి తాము స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ రికార్డులు, స్టోరేజ్ మీడియా, ఇతర పత్రాల్ని పోలీసులు చట్టవిరుద్ధంగా బలవంతంగా తీసుకువెళ్లారని ఆరోపించింది. వాటిని తక్షణమే స్వాధీనం చేసుకుని సీల్ చేసి ఫోరెన్సిక్ భద్రత కల్పించి తిరిగి ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరింది. తమ సోదాలకు ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది. సర్వసాధారణ మనీ లాండరింగ్ నిరోధక చర్యలో ఇదొక భాగం. చట్ట ప్రకారమే మేం పనిచేస్తున్నామని తెలిపింది. మరోవైపు సీఎం మమతా బెనర్జీపై బీజేపీ మండిపడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాల సమయంలో ఆమె తీరును తప్పుబట్టింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఇలా దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగించడం ఎప్పుడూ చూడలేదని, ఆమె చర్యలు దేశ ప్రజాస్వామ్య ప్రక్రియకే తలవంపులు తెచ్చాయని బీజేపీ సీనియర్ నేత ఏపీ రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఆమె చర్యలు దేశ ప్రజాస్వామ్య ప్రక్రియకే తలవంపులు తెచ్చాయని బీజేపీ సీనియర్ నేత ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించి కోల్కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐపాక్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహిస్తుండగా సీఎం మమత స్వయంగా అక్కడికి వెళ్లి అధికారుల్ని అడ్డుకోవటం, పత్రాలు లాక్కోవటం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లో జరిగింది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం. ఆమె అక్కడి నుంచి సాక్ష్యాలను ఎత్తుకు వెళ్లారు. ఇది అనైతికం, బాధ్యతారాహిత్యం అని ఆయన ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్లోని కునుస్తోరియా, కజోరా, అసన్సోల్ ప్రాంతాల్లో ఉన్న ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కంపెనీకి చెందిన బొగ్గు గనుల నుంచి కోట్ల విలువైన బొగ్గు చోరీ జరిగిందనే అభియోగాలతో 2020 నవంబర్లో సీబీఐ
ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. ఈ స్కామ్లో ప్రధాన అనుమానితుడు అనూప్ మాఛీ అలియాస్ లాలా నుంచి ఐపాక్కు చెందిన ఇండియన్ ప్యాక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి కోట్లాది రూపాయలు అందాయని ఈడీ ఆరోపించింది. ఐపాక్ చాలా ఏళ్లుగా టీఎంసీ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ఆ సంస్థే నిర్వహిస్తోంది. ఐపాక్ సహ వ్యవస్థాపకుడైన ప్రతీక్ జైన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి హెడ్గాను వ్యవహరిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి టీఎంసీతో కలిసి ఐపాక్ పనిచేస్తోంది. అయితే మరికొన్ని నెలల్లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. మహువా మొయిత్రా, శతాబ్ది రాయ్, కీర్తి ఆజాద్, డెరెక్ ఓబ్రెయిన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈడీ సోదాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ వైరంతోనే ఈడీని ఆయుధంగా ఉపయోగిస్తున్నారంటూ అమిత్ షాపై విమర్శలు చేశారు. ఎంపీలు నినాదాలు చేయటంతో పోలీసులు వారిని నిరసన ప్రాంతం నుంచి లాక్కెళ్లారు. తాము శాంతియుతంగా ఆందోళన చేపట్టామంటూ పోలీసుల చర్యను నేతలు ఖండించారు. ఎంపీలతో పోలీసులు వ్యవహరించిన తీరు అందరికీ కనిపిస్తోందని డెరెక్ మహువా వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య నిరసనలకు తావు లేకుండా పోతోంది. నేరగాళ్లకు రివార్డులు దక్కుతున్నాయి. దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుతున్నారు. ఎన్నికలను తారుమారు చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు.